మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం 7వ భాగం. గురువుగారికి చెప్పి ఊళ్ళోకి వెళ్ళిపోదాం, ఈ నీళ్లు తాగితే వాంతులు మొదలవుతాయి అని వెంకటమ్మకి చెప్పి వెనక్కి వచ్చాడు. ఇక్కడి నీళ్లను చూస్తే నీకు అసహ్యం కలుగుతోందా? నోరు తెరిచి అతను ఒక్క మాట కూడా మాట్లాడకముందే కల్పించుకుని అడిగాడు గురువుగారు. అవునన్నట్లు తల ఊపాడు గోపాలం. 2 రోజులు ఓపిక పట్టు. అడవిలో ఉన్న మేడని ఒకసారి కళ్ళారా చూసి అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఆ తర్వాత ఊళ్ళోకి మకాం మారుతాం. అరమూసిన కనులతో చెప్పాడు గురువుగారు. అడవిలోకి ఎప్పుడు పోదాం? ఇప్పుడు బాగా ఆలస్యం అయిపోయింది, రేపు వెళదామా అని అడగాలనుకున్నాడు గోపాలం. అప్పటికే పూర్తిగా కనులు మూసుకుని ఆయన ఏవో ఆలోచనల్లో మునిగిపోవటాన్ని గమనించి బలవంతాన నోటిని అదుముకున్నాడు. ఇంకోసారి ఊళ్ళోకి వెళ్ళి వస్తావా? నీటిగుంట దగ్గర్నుంచి తిరిగి వస్తూ అతన్ని అడిగింది వెంకటమ్మ. చీకటి పడే సమయంలో అక్కడికి పోదలుచుకోలేదు. అంతగా అవసరమైతే రేపొద్దున్న పోతాను. అంతవరకు విశ్రాంతి తీసుకోవటమే, వేరే పనిలేదు అంటూ మర్రి చెట్టు వెనుక భాగంలో నేలను శుభ్రం చేసుకుని గోనె సంచిలో ఉన్న దుప్పటిని కింద పరిచాడు గోపాలం. ఇటుకరాయి వంటి కొండరాయిని తలగడ మాదిరిగా తల కింద పెట్టుకుని హాయిగా పడుకున్నాడు. చీకటి పడిన తరువాత అతన్ని నిద్రలేపి మరోసారి సత్తుపళ్ళెం చేతికిచ్చింది వెంకటమ్మ. గురువుగారు భోజనం చేశారా? నిద్ర కళ్ళను నులుముకుంటూ ఆ పళ్ళాన్ని ఒళ్ళో పెట్టుకుని అడిగాడు. ఈరోజు భోజనం చెయ్యరట, తనంతట తను పలకరించేదాకా మాట్లాడించవద్దన్నారు అందామె. పళ్ళాన్ని ఖాళీ చేసి నీటిగుంట దగ్గరికి పోతూ మర్రి చెట్టు కింద అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చుని ఉన్న గురువుగారి వైపు ఓరగా చూశాడు గోపాలం. నా గురించి ఆలోచించకండి, మీరు హాయిగా నిద్రపోండి ఉన్నట్లుండి అన్నాడు గురువుగారు. ఉలిక్కిపడి అంతలోనే తమాయించుకున్నాడు గోపాలం. తల వంచుకుని ముందుకు అడుగు వేశాడు. నీటిగుంట దగ్గర్నుంచి అతను తిరిగి వస్తున్న సమయంలో తనంతట తనే అతన్ని ఇంకోసారి పలకరించాడు గురువుగారు. ఏడుపు, ఎవరో ఆడమనిషి ఏడుస్తున్నట్టు వినిపిస్తోంది. ఊళ్ళో మళ్ళీ ఏదైనా గొడవ జరిగి ఉంటుందా? అతని ముఖంలోకి చూస్తూ అడిగాడు. తడి చేతుల్ని తన భుజం మీద ఉన్న టవల్కి తుడుచుకుంటూ చెవులు రిక్కించి విన్నాడు గోపాలం. 10 నిమిషాల పాటు ఎంతో జాగ్రత్తగా ఆలకించాడు. ఊళ్ళో నుంచి ఏమీ వినరావటం లేదు. అదే పనిగా ఆలోచించటం వల్ల అడవిలో నుంచి వచ్చే శబ్దాలు మీకు ఏడుపు మాదిరిగా వినిపించి ఉండవచ్చు. నెమ్మదిగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు గోపాలం. వెంకటమ్మ, నువ్వు జాగ్రత్తగా విను. వీడికేవీ వినపడటం లేదట. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఎవరో. ఎట్నుంచి వినవస్తోందో చూసి చెప్పు. అతని వంక కోపంగా చూసి వెంకటమ్మను దగ్గరికి పిలుస్తూ ఆజ్ఞ ఇచ్చాడు గురువుగారు. చేతుల్ని చెవుల దగ్గర పెట్టుకుని మర్రి చెట్టుకు దూరంగా పోయి తాను కూడా 10 నిమిషాల పాటు ఆలకించి వచ్చింది వెంకటమ్మ. గోపాలం మాటలు నిజమే స్వామి, నాక్కూడా ఏమీ వినిపించటం లేదు అని రిపోర్ట్ చేసింది. వాడితో పాటు నీక్కూడా చెవిడొచ్చింది, బుద్ధి మందగించింది. ఇక మీరు నాతో పాటు మెలకువగా ఉండాల్సిన అవసరం లేదు, పోయి పడుకోండి కసురుకుంటున్నట్లు సీరియస్గా చెప్పాడు గురువుగారు. చింతాకంత ముఖం చేసుకుని మర్రి చెట్టు వెనుక భాగంలోకి చేరుకున్నది వెంకటమ్మ. ఎందుకు బాధ? ముందు వెనక ఆలోచించకుండా తిట్టటం ఆయనకి అలవాటేనని నీకు తెలుసు కదా. ఆల్రెడీ తన దుప్పటి మీదికి చేరుకున్న గోపాలం అనునయించాడు లోగొంతుకతో. ఈయన అష్టసిద్ధి యంత్రాన్ని ఎప్పుడు సాధిస్తాడో గాని సాధించే లోపల నా ప్రాణాలు పోయేటట్టున్నాయి. చాకిరీకి చాకిరీ చేయటం, అనవసరంగా మాటలు పడటం నాకు చేత కావటం లేదు. బుద్ధి గడ్డి తిని ఈయన దగ్గరికి చేరుకున్నాను. బయటపడటం ఎలాగో అర్థం కావటం లేదు. తను గొంతును తగ్గిస్తూ వాపోయింది వెంకటమ్మ. కొంచెం ఓపిక పట్టు. ఏడాది పాటు ఏదో ఒక విధంగా భరించు. ఆ తర్వాత నీకీ కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది. తలకింది రాయిని అవతలకు జరిపి చేతిని పెట్టుకుంటూ చెప్పాడు గోపాలం. సంవత్సరం తర్వాత నాకు విముక్తి ఎలా దొరుకుతుంది?
ఆశ్చర్యంగా అడిగింది వెంకటమ్మ. తిండికి ఇబ్బంది లేకుండా 4 పైసలు వెనక వేసుకునేందుకు అవసరమైన మంత్రాలు 1-2 నేర్చేసుకుంటాను. ఆ తర్వాత మనిద్దరం ఒక మంచి రోజు చూసుకొని పని మానేద్దాం. నీకిష్టమైతేనే సుమా. ఇష్టం లేకపోతే నాతో పాటు రావాల్సిన అవసరం లేదు. ఆమె ముఖంలోకి సూటిగా చూడకుండా ఆకాశంలోకి చూస్తూ అన్నాడు గోపాలం. అదిరిపడి ఆంకాళమ్మలా గావుకేకలు పెట్టలేదు వెంకటమ్మ. అతని మాటలకు సమాధానం చెప్పలేదు. అరగంట పాటు అతని వంక చూడను కూడా చూడలేదు. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఊపిరి బిగబట్టి ఎదురుచూసి చూసి ఒక విధమైన నిరాశకు గురయ్యాడు గోపాలం. పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. ఉన్నట్లుండి అతని భుజం మీద పడింది వెంకటమ్మ చెయ్యి. ఉలిక్కిపడి తల తిప్పిన అతని పెదవుల మీద చూపుడు వేలుని ఉంచి శబ్దం చేయవద్దని హెచ్చరించింది ఆమె. మర్రి చెట్టు ముందు భాగంలో నడుము వాల్చిన గురువుగారిని కనులతోనే అతనికి చూపించింది. శబ్దం చేయకుండారా, ఆయన చూస్తే ఇద్దరినీ చంపేస్తాడు. అతనికి మాత్రమే వినిపించేటట్లు లోగొంతుకతో చెప్పి నెమ్మదిగా లేచి నిలబడింది. శరీరంలోని రక్తమంతా విపరీతమైన వేడిమికి గురవుతున్న అనుభూతి కలిగింది గోపాలానికి. తన ముఖం తనకే బరువనిపించటం మొదలుపెట్టింది. అతనికి తెలియకుండానే వెచ్చటి నిట్టూర్పులు వెలువడటం మొదలైంది. మరమనిషిలా దుప్పటి మీది నుంచి లేచాడతను. అడుగులో అడుగు వేస్తూ వెంకటమ్మను అనుసరించాడు. మర్రి చెట్టుకు 100 గజాల దూరంగా ఉన్న ముళ్ల పొదల చాటుకు దారి తీసిందామె. ఆ పొదల వెనకాల ఉన్న ఒక వెడల్పాటి కొండరాయి మీద కూర్చుంది. గురువుగారికి మెలకువ వచ్చి మన కోసం వెతికితే? ఆమె ఎదుట నిలబడుతూ అన్నాడు గోపాలం. సమాధానం చెప్పకుండా అతని చేతిని పట్టుకుని గట్టిగా తనకేసి లాగుకున్నదామె. మీదికొచ్చిన అతన్ని కౌగలించుకుని తమకంగా ముద్దు పెట్టుకుంది. అర్ధరాత్రి అవుతున్న సమయంలో ఉన్నట్లుండి కనులు తెరిచాడు మర్రి చెట్టు ముందు భాగంలో నిద్రపోతున్న గురువుగారు. పక్కనే ఉన్న చేతికర్రను అందుకుంటూ చెట్టు వెనక్కి చూశాడు. ఆదమరిచి నిద్రపోతున్నాడు గోపాలం. అతనికి 4 అడుగుల దూరంలో పడుకుంది వెంకటమ్మ. చప్పుడు చేయకుండా వారి పక్కనుంచి అడుగులు వేశాడాయన. ముళ్ల పొదల్లోనించి సూటిగా ముందుకు పోయాడు. 1 గంటసేపు నడిచాక ఒత్తుగా ఉన్న చెట్ల మధ్యలోనించి ఆయనకు అగుపించింది ఒక పెద్ద పాడుబడిన భవంతి. ముఖద్వారానికెదురుగానే ఉన్నది తుప్పుపట్టి పాడైపోయిన పెద్ద ఇనుప గేటు. ఏ క్షణంలోనైనా విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ప్రహరీ గోడలు. గేటుకు 10 అడుగులు యువతలగా ఎండిపోయిన ఆకులతో అసహ్యకరంగా కనిపిస్తున్న నేలను శుభ్రం చేసి బాసిపట్టు వేసు కూర్చున్నాడు. చేతికర్రను అవతల పెట్టి చూపుడు వేలితో మట్టి మీద ఏవేవో ముగ్గులు గీశాడు. సాకిని, ఢాకిని, యక్షిణి శక్తుల్ని నా గుప్పెట్లో పెట్టుకుని ఆటలు ఆడించే స్వామిని వచ్చాను. నా కళ్లకు కనిపించకుండా, నా మాటల్ని ఆలకించకుండా నువ్వు తప్పించుకోలేవు. బయటకి రా! పాడుబడిన మేడవంక చూస్తూ బిగ్గరగా అరిచాడు. 2 నిమిషాల తరువాత మేడ ముందు గదిలో నుంచి బయటకొచ్చి ముఖద్వారం దగ్గర ఉన్న మెట్ల మీద నిలబడింది అస్పష్టమైన ఆకారం ఒకటి. బయటికి రమ్మని ఆదేశిస్తుంటే బొమ్మలా అలా నిలబడిపోయావేమిటి? మెట్లు దిగి ముందుకురా! గేటును దాటి యువతలకు వచ్చేయ్! మెరుస్తున్న కనులతో మహదానందంగా అన్నాడు గురువుగారు. అతను గమనించలేదు గాని ముఖద్వారం దగ్గర ఉన్న ఆకారం గమనించింది. ఎటువంటి భావాలు లేకుండా నిర్వికారంగా ఉన్న ఆ ముఖంలో చటుక్కున ప్రత్యక్షమైంది ఒక భయం. వద్దని ప్రాధేయపడుతున్నట్టు చేతుల్ని ముఖానికి అడ్డం పెట్టుకుని ఒక్కసారిగా మేడలోకి పారిపోయింది. మెరుస్తున్న కనులతో మహదానందంగా చూస్తున్న గురువుగారి ముఖంలో చకచకా మారిపోయాయి రకరకాల భావాలు. ఆగు, అక్కడే ఆగు! అడుగు కదిపి అవతలికి పోయావంటే నిలుచున్న చోటనే నిన్ను భస్మం చేసేస్తాను. వెనక్కి తిరుగు! కర్ణ కఠోరంగా అరుస్తూ కింద ఉన్న మట్టినెత్తి ముగ్గుల మీద బలంగా కొట్టాడు. తెల్లటి పొగమాదిరి పైకి లేచింది దుమ్ముతెర. మేడలోకి పారిపోతున్న ఆకారపు అడుగులు తడబడ్డాయి.
ముందుకు పోవటాన్ని విరమించుకుని వెనక్కి తిరిగే ప్రయత్నం చేసిందది. అంతలోనే కంటికి కనిపించని చెయ్యేదో మెడపట్టుకుని నెట్టినట్టు తూలి ముందు గదిలో పడిపోయింది. ఎవరా పని చేసింది? ఎవరు నా ప్రయోగానికి అడ్డం తగిలింది? దమ్ముంటే ఎదుటికి రండి, రండి! కంగుమంటున్న కంఠంతో అరిచాడు గురువుగారు. అతని అరుపు ముగిసిన మరుక్షణంలోనే మేడ ముందు భాగంలో ప్రత్యక్షమైంది తెల్లటి వెలుగు. తీగలా సాగిందది. బ్రహ్మాండమైన పాము మాదిరి వేగంగా ఆయనకేసి దూసుకువచ్చింది. పాములా తనకేసి వస్తున్న వెలుగును చూసి అవాక్కయ్యాడు గురువుగారు. అంతలోనే తేరుకుని, ఆగిపో! కరాళ శక్తి మీద ఆనపెడుతున్నా, అడుగు ముందుకేయకు, ఆగిపో! అంటూ హుంకరించాడు. కరాళ శక్తి పేరు ఆ వెలుగు ముందు ఎందుకూ పనికిరాలేదు. పాములా మెలికలు తిరుగుతూ మరింత వేగంగా వచ్చేసిందది. మొట్టమొదటిసారిగా తన శక్తియుక్తుల మీద తనకే అపనమ్మకం కలిగిందాయనకు. ఎవరివి నువ్వు అని అడుగుతూ నేలమీద తను గీసిన ముగ్గుల ఎదుటి నుంచి గబుక్కున లేచాడు. ఉన్నట్లుండి వెనుతిరిగి పాడుబడిన మేడకు దూరంగా పారిపోవటానికి ప్రయత్నించాడు. 10 అడుగుల దూరం మాత్రమే పోగలిగాడతను. 11వ అడుగు వేస్తూ ఉండగా వేగంగా వచ్చి అతన్ని ఢీకొట్టిందా వెలుగు. బరువైన ఇనుప సమ్మెటతో ఎవరో భుజాల మీద మోదిన అనుభూతి కలిగిందతనికి. కాలు నిలదొక్కుకొని పడిపోకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. భుజాలు విరిగిపోయినంత బాధ నరాలను జివ్వుమనిపిస్తుండగా కంటికి కనిపించని ఏదో రాక్షస హస్తం గట్టిగా ఒడిసి పట్టుకుని గాలిలోకి లేపినట్లు పైకి లేచి పల్టీలు కొట్టుకుంటూ పోయి ఒక పెద్ద పొద దగ్గర పడిపోయాడు. 2 మనుషులు కూర్చోగలిగినంత సైజున్న పెద్ద కొండరాయి ఉన్నది ఆ పొద దగ్గర. నుదురు దానికి తగిలేసరికి తనకు తెలియకుండానే గావు కేక ఒకటి పెట్టాడతను. ఎర్రటి రక్తం బొట్లు బొట్లుగా బయటికి వచ్చి నాసికాగ్రం మీదుగా పెదవుల మీదికి, అక్కడి నుంచి చుబుకం మీదికి జారటం మొదలయింది. గోపాలం! ఒరే గోపాలం! ఎక్కడ ఉన్నావురా? రారా, త్వరగా రా! కంటి ఎదుటలేని తన శిష్యుణ్ణి పెద్ద కంఠంతో పిలుస్తూ తనకు తెలియకుండానే తెలివి తప్పి తలవాల్చేశాడు. పగ తీరిన తరువాత పడగను కిందికి దింపి పుట్టలోకి వెళ్లిపోయే తాచుపాము మాదిరి మెల్లిగా వెనుతిరిగి పాడుబడిన మేడకేసి వెళ్లిపోయింది అతడిని తీవ్రంగా గాయపరిచిన వెలుగురేఖ. వస్తున్నా గురువుగారు, వచ్చేస్తున్నా! బిగ్గరగా అరుస్తూ చటుక్కున లేచి కూర్చున్నాడు మర్రి చెట్టు దగ్గర గాఢ నిద్రలో ఉన్న గోపాలం. అతనితో పాటు తను కూడా లేచింది వెంకటమ్మ. ఏమైంది? ఎందుకలా గావుకేకలు పెట్టావు? అని అడుగుతూ అతని దగ్గరికి వచ్చింది. గురువుగారు పిలిచినట్టు అనిపించింది. తలకు దెబ్బ తగిలి ముఖమంతా రక్తంతో తడిసిపోయినట్టు, కళ్ళు తేలవేస్తున్నట్టు కల వచ్చింది అంటూ దుప్పటి మీదు నుంచి లేచి మర్రి చెట్టు ముందు భాగంలోకి చూశాడు గోపాలం. నేలమీద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా 24 గంటలు తన వెంట ఉండే కృష్ణజినం పరుచుకుని దానిమీదే ఆసీనుడవుతాడు అతని గురువు. ఆ సమయంలో ఖాళీగా కనిపిస్తోంది అది. అనుకుంటూనే ఉన్నాను, ఎవరో వెక్కి వెక్కి ఏడ్చినట్టు అనిపిస్తోందని అన్నాడుగా. ఆ ఏడుపు అడవిలో ఉన్న పాడుబడిన మేడ దగ్గర్నుంచే వస్తోందని నిర్ణయించుకుని అటు వెళ్లి ఉంటాడు. సందేహం లేదు. అతని వెనుకే వస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది వెంకటమ్మ. నన్నో నిన్నో వెంటబెట్టుకుని పోకుండా ఒక్కడే ఒంటరిగా అడవిలోకి వెళ్లటం దేనికో తనలో తను అనుకుంటున్నట్టు పైకే అనేశాడు గోపాలం. నిన్ను నన్ను వెంటబెట్టుకుని ఎందుకు వెళ్తాడు? వెళితే ఆ అష్టసిద్ధి యంత్రాన్ని గురించి మనకి కూడా తెలిసిపోతుంది గదా. ముచ్చటగా మూతిని ముడుస్తూ అన్నది వెంకటమ్మ. అలా అంటున్న ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడతను. గురువుగారి మీద ఆమెకున్న అసంతృప్తి ఎంతటి మోతాదులో ఉన్నదో అర్థమయ్యేసరికి కొంచెం ఇబ్బందికరంగా ఫీలయ్యాడు. నోరు తెరిచి చెప్పుకునేందుకు తోడులేక ఇంతకాలం నుంచి ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నీకు తెలియదు. నిట్టాడిలా నిలబడి అదే పనిగా ఆలోచించమాక, రా అంటూ అతని చేతిని పట్టుకుని మర్రి చెట్టు వెనక్కి లాగింది వెంకటమ్మ.
గురువుగారు మేడ దగ్గరికే పోయి ఉంటే ఏదో ఇబ్బందిలో ఇరుక్కుని ఉంటారు. ఒకసారి అటు వెళ్ళి వస్తాను అంటున్న అతని మాటల్ని వినిపించుకోలేదామె.